కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెడుతుంటే పొలిటికల్ ఫీల్డ్లో నేతలు కుస్తీలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ప్రభుత్వాన్ని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. పంటను కొనకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అటు విపక్షాలకు అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. రైతులకు ఎందుకు అంత కష్టం? రైతులపై ప్రకృతి పగబట్టిందా లేక పాలకుల నిర్లక్ష్యం శాపంగా మారిందా? కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, నష్టం మాత్రం రైతన్నకే. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోజు సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు అన్నదాతలు. పంట కొనే నాథుడు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నేతలు మాత్రం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. నెల రోజులుగా కాంటాలు వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటా సమయంలో 5 కిలోల తరుగు తీస్తున్నారంటూ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపమోపుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు హరీష్ రావు. అటు బి గ్రేడ్ పేరు మీద ఎకరాకు రైతు 600-700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇటు తరుగు పేరు మీద 3 కిలోల నుంచి 5 కిలోలు తరుగు పెడితే దీని మీద రైతు దాదాపు 3,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. వెయిటింగ్ ఉందని చెప్పి లారీ డ్రైవర్లు కూడా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద పెడితే 3 రోజుల దాకా అన్లోడ్ అయితే లేదని ట్రాక్టర్లకు కూడా 3 అంతలు 4 అంతలు ఇవాళ రవాణా ఛార్జీలు కూడా పెరిగి అది కూడా రైతుల మీదనే భారం పడతా ఉంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. వనపర్తి జిల్లా పెద్దమందడి, ఘనపూర్ మండలాల్లో తడిసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వైఫల్యం వల్ల రైతులు 6 గాలం శ్రమించి పండించిన పంటలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటు బీజేపీ కూడా ఫీల్డ్లోకి దిగింది. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో రైతుల దగ్గరకు వెళ్తోంది. పంట కొనుగోళ్లలో జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు బీజేపీ నేతలు. విపక్షాల విమర్శలు, ఆరోపణలపై అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అంటోంది. ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందేందుకు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈసారి పంట ఎక్కువగా రావడం, హమాలీల కొరత, లారీలు దొరక్కపోవడంతో కొంచెం ఆలస్యం జరిగిందన్నారు. అయినా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి వివేక్. తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు సీఎం రేవంత్.